హలో దాత్రి క్రియేషన్స్. మనము ఈవేళ మంచి మామిడికాయలు కలెక్టర్ కాయలతోని మనము ఉప్పూరగాయ తయారీ విధానం చూద్దామండి. మనకి ఉప్పూరగాయకి మనకి కలెక్టర్ కాయలు సజ్జవి పెద్ద కాయలు అయితే చాలా బాగుంటాయండి. ఇవి గోవకాయ చేసుకుంటారు, కలెక్టర్ కాయ కూడా చేసుకుంటారండి. ఉప్పూరగాయకి మాత్రం కొద్ది పెద్ద సైజు కాయలు టెంక కాయలు కట్టినవి అయితేనే నిల్వ ఉంటుందండి, లేకపోతే ఉండదండి. మనం ఇవి టెంక కాయలు అన్నమాట, పెద్ద సైజు కాయలు. ఇవి చక్కగా కడుక్కొని మనం పొడిగొడ్డతోని నీట్గా తుడుచుకోవాలండి. నీట్గా తుడుచుకొని ఒక్క చుక్క నీరు కూడా ఉండకుండా చక్కగా తుడుచుకోవాలి. పళ్ళెం కూడా మనం ఏ పళ్ళెంలో పెట్టామో అవి కూడా నీట్గా తుడుచుకొని ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత మనకి చిన్న సైజు ముక్క సైజు చూసుకొని దాన్ని పట్టించి మనకి ఎంత సైజు కావాలో ఆ ముక్క సైజు కోసుకొని మనము అన్నీ ఒక పక్కన ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత అన్ని కాయలు అలాగే కోసుకొని ఒకేలాగా కోసుకొని ఉంచుకోవాలండి. వీటికి తీపూరగాయలాగా ఉప్పూరగాయకి తొక్క తీయాల్సిన అవసరం లేదండి. మనము తొక్కతోనే కోసుకోవచ్చు అన్నమాట. మొన్న తీపూరగాయకి తెచ్చిన మామిడికాయలు ఆవిడే మొన్న చెప్పాను, మంచి ఉప్పూరగాయకి పెద్ద కాయ తాయమ్మ అనేసి అంటే ఈవేళ తెచ్చింది ఆవిడ. తెస్తే చాలా సజ్జగున్నాయండి. ఒక్కరోజు కూడా నిల్వ ఉంచకూడదు. సజ్జగున్నప్పుడే చక్కగా కాయ కడుక్కొని చక్కగా పొడిగొడ్డుతో తుడుచుకొని కోసుకొని ఉప్పూరగాయ పెట్టుకుంటే సజ్జగా బాగుంటాయండి. నిల్వ కాయ తెచ్చిన ఒక రోజుగాని ఉంచామా చక్కగా పండిపోద్ది. అందుకే వెంటనే ఈ పని చేసి వెళ్ళమనమాట. మనము ఒక పొడిగొడ్డ మీద ఈ ముక్కలు కోసుకున్నవి చక్కగా ఆరపెట్టుకోవాలండి. ఫ్యాన్ దగ్గర కొంతసేపు ఒక అరగంట దాకా ఆరపెట్టుకుంటే ఆ తడి అనేది పోద్ది అనమాట. ఆ తడి పోయిన తర్వాత మనము తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని మనము ఒక చిన్న గ్లాస్తోని 7 గ్లాసుల ముక్కలు అయినట్టుగా మనం ఒక దాంట్లోన కొలుసుకొని వేసుకోవాలండి. 7 గ్లాసులు కొలుసుకొని ఒక బాక్స్లోన మనం ఎందులో ఊరగాయ పెడతామో ఆ బాక్స్లోన వేసుకోవాలండి. వేసుకొని మనం ఎందుకంటే ఈ కొలత అనేది 7 గ్లాసులు కొలత అండి. వాటికి 7 గ్లాసుల ముక్కలైతే 1 గ్లాసు కారం, 1 గ్లాసు ఆవాల పిండి, చక్కగా ఆవాల పిండి మాత్రం కొద్దిగా ఎండలో పెట్టుకొని అవి ఎండిన తర్వాత వాటిలోన ఇసుక గట్ట ఉంటే చక్కగా తుడుచుకొని చేసుకొని మనం అవి మిక్సీ పట్టుకొని అది పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. అలాగా 1 గ్లాసుడు మనం 7 గ్లాసుల ముక్కలు వేసాం కదండి. 7 గ్లాసుల ముక్కలకి ఆ గ్లాస్తోనే మనం ఆవాల పిండి అనేది తీసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కారం కూడా అంతే అదే గ్లాస్లోన వేసుకొని ఎంత ఆవాల పిండి తీసుకున్నామో అంత కారం కూడా తీసుకొని వేసుకోవాలండి. చూడండి ఆ కారం అనేది ఎంత కలర్గా ఉందో, అలాంటి కలర్ కారం అయితే బాగుంటుంది అనమాట. అవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఉప్పు కూడాను అంతే తీసుకొని వేసుకోవాలి. ఈ 3 కూడా ఒక్కలాగే వేసుకోవాలన్నమాట. ఆ సాల్ట్ కూడా అంతే సైజుగా ఆ గ్లాసుడు సాల్ట్ వేసుకోవాలి. చూడండి అంతే కరెక్ట్గా, మరి ఎక్స్ట్రా పడదు అలాగని తక్కువ చేయకూడదు. అలాగే వేసుకుంటే మనము ఉప్పూరగాయ అనేది చిన్న సైజు తక్కువే కాదు ఎక్కువ పెట్టుకున్న అంతే కొలతోని చేసుకోవాలి. చూడండి అలా అంత కొలతలతో చేసుకుంటే మనకు ఉప్పూరగాయ సంవత్సరం పాటు చక్కగా ఉంటుంది, చెక్కు చెదరకంట. చూడండి అలా వేసుకోవాలి. ఆయిల్ కూడా అంతే వేసుకోవాలండి. ఎక్కువ వేసేస్తారు కొంతమంది తేలిపోయినట్టుగా, అలా కాదు. ఎంత కొలతోని ఈ 3 ఇంగ్రీడియంట్ తీసుకున్నామో మనము ఈ ఆయిల్ కూడా అంతే తీసుకోవాలి. అలాగా అది నానుతునుకుందా ఆ ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట. పైకి వస్తుంది. వెంటనే ఆయిల్ పోసిస్తే అది బాగోదు, జిడ్డుగా అయిపోద్ది. మనము ఈ 3 ఎంత తీసుకున్నామో ఉప్పు, ఆవాలు, కారం, ఈ ఆయిల్ కూడా అంతే తీసుకొని వేసుకోవాలి. వేసుకుంటే చాలా బాగుంటుందండి. అన్నంలో కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం చెయ్యి పెట్టకంట ముందే గరిటెలు గట్టా పెట్టి కంట చక్కగా కలుపుకోవాలి. ఇలాగా చక్కగా 4 మూలలు కలుపుకోవాలన్నమాట. అంటే అన్నీ పట్టాలి. ఈ ఆయిల్ వేసిన తర్వాత కూడా అలా కుదుపుకోవాలి. కుదుపుకుంటే చూడండి సూపర్గా వస్తుందండి. ఈ వేడి అన్నంలో 1 స్పూన్ కలుపుకొని తింటే సూపర్ అండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.